నీకిష్టం లేకపోయినా నేను చెప్తాను, నువ్వు వినాలి ఈరోజు. నువ్వు నా నుండి, నా కుటుంబం నుంచి, నా కొడుకు జీవితంలోంచి దూరంగా వెళ్ళిపోవాలి. ఈరోజు నా కొడుకుతో పాటు మా ఇంటికి రావద్దని చెప్తున్నాను. ఇప్పుడైనా వినిపించిందా? అత్తయ్య, ఎందుకు ఇలా అంటున్నారు? అంటే మీకు నా మీద కోపం తగ్గలేదా? మీరు అందరి ముందు చేసింది నాటకమా? ఏంటి, నిన్నొక్కరోజు నటించినందుకే నీకు ఇంత బాధగా ఉంటే నువ్వు పెళ్ళై నా ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి నటిస్తూనే ఉన్నావు. నాకెంత బాధగా ఉండాలి? నా కోడలు అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఎన్నెన్నో కలలు కన్నాను. అన్నింటినీ ఆవిరి చేసావు కదే. నువ్వొక మోసగొత్తివి. మా నుంచి దూరంగా వెళ్ళిపో. మీరు బాధలో అలా మాట్లాడుతున్నారు. ఇలాంటి నిర్ణయం కరెక్ట్ కాదత్తయ్య. మీరే ఇలా అంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? అది నువ్వే చూసుకోవాలి. ఇంతసేపు నా ఇంటి కోసం, మీ ఆయన కోసం ఏదైనా చేస్తానని ప్రమాణం చేశావు కదా. అయితే అదంతా అబద్ధమా? అదంతా నాటకమా? అయ్యో, అది కాదత్తయ్య. ఏది కాదు? ఏది కాదు? చూడు, దయచేసి మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వు. నువ్వు చెప్పినట్టు మేమంతా సంతోషంగా ఉండాలంటే నువ్వు మా ఇంట్లో ఉండకూడదు. నిన్ను చూస్తేనే మాకు మనశ్శాంతి కరువైపోతుంది. నేను మోసపోయాను అనే భావన నాకు మళ్ళీ మళ్ళీ వస్తుంది. అలాంటప్పుడు నేను సంతోషంగా ఎలా ఉండగలను? నేను సంతోషంగా లేకపోతే మా ఇల్లు ప్రశాంతంగా ఎలా ఉంటుంది? అందుకే నువ్వు నా ఇంటికి రాకూడదు. నా కొడుకుని బుట్టలో వేసుకొని మా ఇంట్లో కలతలు తీసుకొచ్చింది చాలు. ఇకనైనా మా మానాన్న మమ్మల్ని వదిలే ప్లీజ్. నీకు చేతులు జోడించి అడుగుతున్నాను. నా కొడుకుని నా దగ్గరికి పంపించు. నువ్వు మాత్రం మాకు దూరంగానే ఉండాలి. ఇప్పటికే నేను నా కొడుకు ముందు చెడ్డదాన్నయ్యాను. ఇప్పుడు ఇలా మాట్లాడి వాడి ముందు నా వాల్యూ ఇంకా తగ్గించుకోలేను. అందుకే నువ్వే వాడిని ఒప్పించి వాడొక్కడే మా ఇంటికొచ్చేలా చెయ్యాలి. చూడు లక్ష్మి, నువ్వు నాకు ప్రమాణం చేశావు. అది నిలబెట్టుకోకపోతే అసలు అర్థమే ఉండదు. నిజంగా నీకు హరి మీద ప్రేమ ఉంటే, మా అందరి మీద గౌరవం ఉంటే నువ్విచ్చిన మాట నిలబెట్టుకుంటావు. నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. నీ ముసలి కన్నిటికీ నా మనసు కరగదు. నీలాంటి మోసగత్తెని ఇప్పుడు కాదు, ఎప్పటికీ నా కోడలిగా ఒప్పుకోలేను. ఇప్పుడిక ఏం డిసైడ్ అవ్వాలో నువ్వే ఆలోచించుకో. నా నిర్ణయంలో మాత్రం ఏ మార్పు లేదు. నువ్వు చేసిన ప్రామిస్ని నిలబెట్టుకుంటావో, లేదంటే ఇప్పుడు కూడా మోసం చేసి నా నమ్మకాన్ని పోగొట్టుకుంటావో నీ ఇష్టం.
నమ్మకం నిలబెట్టుకోవడం నిలబెట్టుకోకపోవడం అర్హత ఉన్న వ్యక్తులతోనే జరుగుతుంది అత్తయ్య.